కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిల బాధ్యతలు చేపట్టగానే మేము చెప్పిన 9 గ్యారెంటీలు అమల్లోకి తెస్తామని అన్నారు. ఈ కొత్తపేట కాలనీలో ఇందిరమ్మ అభయ హస్తం గురించి ప్రజలంతా మాట్లాడారు. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో వచ్చింది. ఈ 10 ఏళ్లలో ప్రజలు కూడా ఆలోచించడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వలన మనకేందో నీటి కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు అని చెప్పి ప్రజలు నాయకులు అపోహ చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు, నాయకులే చేశారు. ఇప్పుడు ఉన్న నాయకులు కలుతారు. ఎందుకంటే గతంలో మేము జై ఆంధ్ర అనే ఉద్యమంలో పాల్గొన్నాం, ప్రత్యేక ఆంధ్ర కావాలని. కాకపోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు అడ్డుగా తెలుగు రాష్ట్రం ఒకటే ఉండాలని ఆపడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటే ఏనాడో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడేది. కనుక ఇప్పటికైనా సరే తెలంగాణ ఇచ్చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పేదల కోసమే ఉంది. అందులో రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆయన ప్రధాన అవ్వడం జరుగుద్ది. ఈ ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మనకు అనేక రకాల రాయితీలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలికి రాబోయే కాలంలో ఇండియా కూటమితో తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడం ఖాయం. మనందరికి కూడా ప్రత్యేక హోదా వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఓటు వేస్తుందిగా కోరుతున్నాం. షర్మిల గారు పదవి తీసుకోగానే పేద మహిళల కోసం 5 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో కూడా అధికారం తీసుకురావడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మా పెద్దలు చెప్పినట్టు అవి కాకుండా గుడివాడలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటానికి కూడా ఆవిడ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు గుడివాడకు సంబంధించి అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరికి కూడా ప్రతి పేదవాళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి ఎటువంటి వడ్డీ గిడ్డీ ఏం లేకుండా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు తెలంగాణలో జరుగుతుంది, ఇంప్లిమెంట్ జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఆ స్కీము పెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానికి ప్రతి ఒక్కరు మహిళలు అలాగే యువకులు, రైతులు, శ్రామికులు అందరూ కూడా తెలంగాణలో ఎలాగా కాంగ్రెస్ వచ్చిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చేలాగా మీరు నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీకి మీరు సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతారు. ఆయన ప్రధానమంత్రి అవ్వగానే ఇమీడియట్లీగా మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వస్తుంది. అది వచ్చిందంటే ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి అయ్యేటట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ మీ కార్డు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సబబో ప్రజలు గమనించాలి. ఈరోజు నేను ఎంపీగా నిలబడ్డానికి కారణం అటు వైసీపీ పార్టీ, జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి.
రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు. ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోలవరం కడతాను అన్నాడు. కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. బీజేపీ పార్టీ తరపున బానిసగా మారారు. బీజేపీ పార్టీకి సేవలు చేశారు. వాళ్ళ ప్రతి బిల్లును సపోర్ట్ చేశారు. ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, రాజధాని కడతాను, ఇలా ఒక్కొక్కటిగా ఎన్ని చెప్పాడు జగనన్న గారు. ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు. పేదవాళ్ళకి ఇల్లులని చెప్పి మోసం చేశారు. జాబులని చెప్పి మోసం చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే. ఇదేనా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగనన్న గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలు, ఉపాధి హామీ పథకమైనా, రుణమాఫీ అయినా, ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టడమైనా, ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ పార్టీ సహకారం వల్లనే. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేసినట్లే సీఎం జగన్. వాలంటీర్లపై ఈసీ విధించిన ఆంక్షలపై సీఎం జగన్ స్పందించారు. ఏపీ R1 నుంచి వాలంటీర్లు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. జగన్ను నేరుగా ఎదుర్కోలేక 68 లక్షల మందికి నష్టం కలిగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆయనకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేసినట్లే అని ఫైర్ అయ్యారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం, ఇందులో ఏకంగా 75% పైచిలకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. అందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ 2,31,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా
ఇచ్చింది ఎవరు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతా ఉన్నది అనంటే మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ కళ్యాణ వస్తు, ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత అంటే దిశ యాప్ అంటే, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఎయిర్పోర్ట్లు, వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అనంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. మరి 58 నెలల్లో ఇవన్నీ చేశాం. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? విద్యార్థిని మృతి కేసులో 5 అరెస్ట్. కొమ్మాదిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28న విద్యార్థిని మృతి కేసులో 5 అరెస్ట్ చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపాల్ జి భానుప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు. నేను విశాఖపట్నం డీసీపీ లా అండ్ ఆర్డర్ 1 ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇటీవల 28-29 ఇంటర్వ్యూనింగ్ నైట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కొమ్మాది దగ్గర ఒక 17-year-old గర్ల్ స్టూడెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. ఈ విషయమై మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి గత 4 రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరిపాము. సో చనిపోయే ముందు ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మరియు వాళ్ళ అక్కకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, తను ఏదైతే సరే కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుందో ఆ కాలేజీలో కొంతమంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా పెట్టడం జరిగింది. సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఎవరైనా చెప్దామంటే ఫ్యాకల్టీ కూడా కోఆపరేటివ్గా లేరు. తను కాలేజీకి వెళ్ళడమే కష్టంగా ఉంది. సో ఇది నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నేనే కాదు, కాలేజీలో మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నేను చెప్పే బదులు నేను కనుక సూసైడ్ చేసుకుంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది, ఇంకెవరు నాలా బాధపడరు. ఇది ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ సారాంశం. సో దీనిలో
మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం, ఏదైతే సరే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 167/2024 అండర్ సెక్షన్స్ 305, 354A, 354C, 506 IPC అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. బికాస్ షీ ఈజ్ అ మైనర్, అందుకని పోక్సో యాక్ట్ వేయడం జరిగింది. అలానే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, ఆ సెక్షన్స్ కూడా వేశాము. దీనిలో ఇప్పటి వరకు మేము కాలేజీలో ఎవరైతే ఉన్నారో అందరూ అమ్మాయిలను, ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో వాళ్ళని, అలానే బీటెక్ చదువుతున్న వాళ్ళని కూడా మేము సెపరేట్గా గత 4 రోజులుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక వ్యక్తిని సెపరేట్గా చెప్పడం జరిగింది. అతను కెమిస్ట్రీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి. అతని పేరు శంకర్ రావు. ఇతను చేసే పనులు వాళ్ళు విడివిడిగా చెప్పింది ఏంటంటే, కెమిస్ట్రీలో డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏదన్నా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా అని చేతులు పట్టుకొని వాళ్ళ గోల్డ్ టెస్ట్ చేయడం, వాళ్ళకి చాలా క్లోజ్గా వెళ్ళడము, భుజాలు రాసుకోవడము, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్ చేసినట్లయితే మీకు ల్యాబ్లో మార్క్స్ తగ్గిస్తాను, రికార్డు మార్క్స్ తగ్గిస్తాను, మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను అని బెదిరిస్తున్నారని ఆ కాలేజీలో చదివే కొంతమంది విద్యార్థినులు మనకు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైతే సరే మృతురాలు ఉన్నారో తన ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్, తన అన్ని షేర్ చేసుకునే ఒక అమ్మాయి కూడా ఉన్నారు. సో తను కూడా ఈ విషయం చాలా క్లియర్గా చెప్పింది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము, అతన్ని కూడా క్వశ్చన్ చేశాము. ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ ఫోను మరియు ఎక్యూజ్డ్ ఫోను ఇవన్నీ కూడా మేము తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేస్తున్నాము. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించాము. దీంతో పాటు కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఒరిజినల్గా చేయాల్సింది ఏదైనా కాలేజీలో ఒక ఫ్లోర్, ఒక ఎంటైర్ హాస్టల్లో అమ్మాయిలు ఉన్నారంటే ప్రతి ఫ్లోర్కి వార్డెన్లు ఉండాలి, అది కూడా ఉమెన్ వార్డెన్స్ అయి ఉండాలి, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉండాలి, కిటికీలకి సేఫ్టీ గ్రిల్ ఉండాలి, అవుట్ రిజిస్టర్ ఉండాలి, ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్, ఎవరైతే బయటకు వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు అనేది ఉండాలి. అలానే సీసీ కెమెరాస్ ప్రాపర్గా పనిచేస్తున్నాయి, బిగించడమే కాదు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉందో లేదో అవి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఒక అమ్మాయి ఉదయం పూట మధ్యాహ్నం పూట కాలేజీకి రాలేదు, అటెండ్ అవ్వలేదు, కాలేజీలో ఎక్కడా లేదు అంటే ఇమీడియట్గా పోలీసులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. బట్ ఇదే విషయంలో ఉదయం 8:30కి చూసిన తర్వాత అమ్మాయి ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలీదు. సో రాత్రి 9:30కి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పి అప్పటికి కూడా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ రోజు మేము సీసీటీవీస్ ఎంక్వైరీ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12:45 ఆ అమ్మాయి ఫ్లోర్ పైకి ఎక్కేసేసి కంప్లీట్గా ఏవైతే ఉందో ఆ ఫ్లోర్ పైకి ఎక్కేయడం జరిగింది. మరియు పైకి ఏదైతే సరే టెర్రస్ మీదకి వెళ్ళాలో అక్కడ డోర్ ఉంటుంది, దానికి లాక్ కూడా వేయలేదు. ఆ డోర్ లాక్ తీసేసుకొని 3rd ఫ్లోర్కి వెళ్ళి ఈ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ అమ్మాయి అక్కడి నుంచి దూకి చనిపోవడం జరిగింది. వీటన్నిటి కారణాల వలన కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ తరఫున అక్కడ ఉండే వ్యక్తిని, హాస్టల్ వార్డెన్ని మరియు కాలేజీ ప్రిన్సిపల్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఫర్దర్ కరోబరేటివ్ ఎవిడెన్సెస్ తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగిస్తాం.